రేణుదేశాయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు, స్వయంగా రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఎక్కడ ఇష్యూ జరిగినా, ఎలాంటి ఏదైనా చిన్న పొరపాటు ఎక్కడ జరిగినా కానీ సోషల్ మీడియాలో రేణుదేశాయ్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా, ఏదైనా ఆవిడని ఇబ్బంది పెట్టేటువంటి, సొసైటీకి ఇబ్బంది పెట్టేటువంటి ఏదైనా విషయాలు జరిగినా కానీ వెంటనే సోషల్ మీడియాలో కానీ తన పర్సనల్ అకౌంట్లో, ఇన్స్టా అకౌంట్లో కానీ వెంటనే రియాక్ట్ అవుతుంటారు రేణుదేశాయ్ గారు. అయితే రీసెంట్గా ఆవిడ ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అందులో పాల్గొన్నప్పుడు నేను సనాతన ధర్మాన్ని తప్పకుండా నమ్ముతాను, పాటిస్తాను, నేను మోడీ భక్తురాల్ని అని అనుకున్నా పర్వాలేదు, బట్ ఆయన చేసేటువంటి ప్రజాసేవ నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటికైనా బీజేపీకే సపోర్ట్ చేస్తాను అని కూడా చెప్పుకొచ్చారు రేణుదేశాయ్ గారు. అలా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో, మరి మీకు రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉందా అని అంటే, రాజకీయాల్లోకి రావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నా పిల్లల భవిష్యత్తు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు అని కూడా ఆవిడ కన్ఫర్మ్ చేశారు. ఎందుకు అనంటే, మా పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నారు, సో చదువుతున్నారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తే, సో కాబట్టే నేను రాజకీయాల్లోకి రావట్లేదు అని కూడా చెప్పారు. అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా పార్టీల నుంచి వెళ్ళి అవకాశాలు వచ్చాయి, అయినా కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం, వాళ్ళని ఒక స్టేజ్లో పెట్టిన తర్వాత ఆలోచిద్దాం అని కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ దానికి సమాధానంగా ఆవిడ మాట్లాడుతూ, అయితే నేను ముక్కుసూటి మనిషిని, ఏదన్నా ఉన్నా కానీ ఏదైనా తప్పు జరిగినా కానీ నిర్మోహమాటంగా అక్కడ నేను వెల్లడిస్తాను, సో కాబట్టి నేను రాజకీయాలకు పనికిరాను అని అంటారు మా పిల్లలు కూడా నవ్వుతూ అని కూడా సమాధానం చెప్పింది. అయితే మరి నిజంగానే రేణుదేశాయ్ గారు రాజకీయాల్లోకి వస్తారా అంటే డెఫినెట్గా వస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకు అనంటే, నేను సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నాను అని కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. ఎందుకు అనంటే, నా రాజకీయం అనేది నా జాతకంలోనే ఉంది, కాకపోతే నేను వెళ్ళట్లేదు అనంటే, మరి ఫ్యూచర్లో ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే తెలీదు అని కూడా చాలా సున్నితంగా సమాధానం ఇచ్చారు రేణుదేశాయ్ గారు. అయితే దీంట్లో భాగంగానే మరి అకిరా ఎంట్రీ ఉంది కదా, సో సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఏంటి అని కూడా యాంకర్ ప్రశ్నించగా, సో అప్పుడు ఆవిడ చెప్పింది, అకిరాకి అసలు ఇప్పుడు వరకు సినిమా అనేది ఎక్కడా కూడా చేయట్లేదు, సో చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బుల కోసం అకిరాని ఇండస్ట్రీకి వస్తున్నారు, సో ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అకిరానే చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తూ ఉంది అని అంటే, దాంట్లో అస్సలు నిజం లేదు, అకిరాకి ఓజీకి అసలు సంబంధమే లేదు, సో ఏదన్నా ఉంటే అకిరా ఎంట్రీ ఏదైనా ఉంటే కానీ నేనే స్వయంగా నా పోస్ట్ అంటే నా ఇన్స్టాగ్రామ్లో మీకు అందరితోటి మీకు పంచుకుంటాను అని కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. సో అయితే దీని మీద చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. రీసెంట్ టైంలో చాలామంది ఓజీలో అకిరా ఉన్నాడు, అకిరా ఎంట్రీ చైల్డ్ క్యారెక్టర్ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది, బట్ ఆవిడే స్వయంగా అకిరాకి ఓజీకి అసలు సంబంధమే లేదు అని కూడా అన్నారు. అండ్ రీసెంట్ టైంలో రామ్ చరణ్ గారు అకిరాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా నిజం లేదు, సో ఏదన్నా ఆయనకు టైం ఉంది, ఒకవేళ వస్తాడు అని అంటే మాత్రం నేనే స్వయంగా చెప్తాను, అది కూడా అందరికీ తెలిసిపోతుంది, సో రూమర్స్ క్రియేట్ చేయకండి అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇది చూసినటువంటి కామెంట్స్, ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో రేణుదేశాయ్ గారు రాజకీయాల్లోకి వస్తారు, బట్ ఎప్పటికైనా వచ్చేదే, కాకపోతే సో ఆవిడ పిల్లల చదువుల కోసం అలా ఉన్నది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నారు, ఎప్పటికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా దేని మీద ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా స్పందిస్తారన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రీసెంట్ టైంలో హెచ్సియు ఉంది, హెచ్సియుకి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా ఆవిడ రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. మహా అయితే నేను ఇంకొక 10 ఏళ్ళు ఏం బతుకుతాను, బట్ భావితరాలకు ఉంచాలి అన్న ఒక రిక్వెస్ట్ తోటి ఆవిడ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్ కూడా చాలా అంటే చాలా వైరల్గా మారింది, అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రతి దాని మీద ఇలా సొసైటీలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అవుతూ ఉంటారు, కాబట్టి రాజకీయాల మీద డెఫినెట్గా శ్రద్ధ ఉంటుంది, ఎప్పటికైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేణుదేశాయ్ గారిని. అండ్ ఆవిడకి రావాలనే ఉంది, కాకపోతే అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల రావట్లేదు, బట్ వెరీ సూన్ మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఇంకా వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే రాను అని కూడా ఆవిడ చెప్పగానే చెప్పింది. సో చూడాలి మరి
మేబీ వస్తే డెఫినెట్గా బీజేపీలోకే అడుగు పెడతారన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. మోడీ భక్తురాలు అనుకున్నా పర్వాలేదు, సో నేను బీజేపీకే సపోర్ట్ చేస్తాను అన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకే వస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ అంత అభిమానించే పార్టీని వదిలి వేరే పార్టీలో చేరారు కదా, ఒకళ్ళ చేరితే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి. రేణుదేశాయ్ గారు ఒకళ్ళు అది కూడా చెప్పుకొచ్చింది, రాజకీయాలు అనేది అందరికీ తెలిసిందే కదా, ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తే అది పబ్లిక్లో అందరికీ తెలిసిపోతుంది. సో వచ్చినప్పుడు నేనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తానని కూడా చెప్పుకొచ్చింది. సో మరి ఆవిడ బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీలోకి జాయిన్ అవుతారా, లేదంటే మరి ఏదైనా పార్టీలోకి వెళ్తారా, ఒకవేళ వెళ్ళే ఉద్దేశాలు ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే.